రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే ఇక్కడ పట్టణంలోని 2వ వార్డు బీజేపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గుడిసె లక్ష్మీ మనోజ్ అయితే ఇక్కడ వార్డులో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మరో వార్డు కౌన్సిలర్గా గెలిస్తే వారు ఎలాంటి అభివృద్ధి చేస్తారన్న విషయాన్ని వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్కారం. ఎలా ఉంది ప్రచారం, ఎలా చేస్తారు? మన ఓట్లు అడిగితే ప్రజలు ఏమంటారు? స్పందిస్తుర్రు, సరే అంటారు, గెలిపిస్తామని. 2వ వార్డు నుంచి నేను బీజేపీ నుంచి పోటీ చేస్తున్నా. గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నన్ను 2వ వార్డు నుంచి గెలిపిస్తారని నా హృదయపూర్వక ధన్యవాదం. అంటే వాటిలో ప్రధానంగా ఏం సమస్యలు చెప్తారు? మీరు గెలిచిన తర్వాత ఏం చేయబోతున్నారు? డ్రైనేజీ ప్రతి ఒక్క సమస్యను తీర్చగలుగుతా నన్ను గెలిపిస్తే. రైట్. బీజేపీ పార్టీ కౌన్సిలర్గా పోటీ చేస్తున్నటువంటి తన సతీమణిని గెలిపించాలంటూ బీజేపీ పార్టీ నాయకుడు గుడిసె మనోజ్ కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ప్రధానంగా వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? మరి మీ సతీమణి గెలిచిన తర్వాత వార్డు అభివృద్ధికి బీజేపీ పార్టీ కౌన్సిలర్గా ఏం చేయబోతున్నారు? అయితే గత 5 సంవత్సరాల క్రితం ఇది గ్రామ పంచాయతీగా ఉండేది. అయితే 5 సంవత్సరాల క్రితమే మున్సిపల్గా విలీనం చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ ఏమైపోయిందంటే, ముఖ్యంగా ఇది గ్రామీణ ప్రాంతం, వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఉపాధి హామీ పథకం అనేది ఈ గ్రామం నుంచి అంటే తీసివేయడం జరిగింది. మున్సిపల్లో విలీనం చేయడం తర్వాత చాలామంది ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి పొందేవాళ్ళు ఉపాధి హామీ లేకపోవడం వల్ల బాగా అవస్థలు పడుతున్నారు. దాని మీద అంటే పట్టణ ప్రాంతంలో కూడా ఉపాధి హామీ పథకం పెట్టాలని ఒక కార్యక్రమం చేపట్టబోతున్నారు. దానికోసం మేము కృషి చేస్తాము. ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు ఇంత పెద్ద గ్రామము మున్సిపాల్లో విలీనమైనప్పటికీ కూడా ఈ ప్రధాన రహదారి ఏంటంటే కొండగట్టు ధర్మపూరికి వెళ్ళే భక్తులు, వెమ్రాడ్ నుంచి వెళ్ళే భక్తులు ఉంటారు కాబట్టి ఇది ప్రధాన రహదారి. ఇది ఏంటంటే హైదరాబాద్ కనెక్టివిటీ ఉన్న రహదారి. ఈ రహదారిలో మా గ్రామానికి సంబంధించిన ఎందరో యువకులు చనిపోవడం జరిగింది. అంటే ఈ రోడ్డు అనేది బాగలేక ఈ రోడ్డు విషయంలో కూడా మేము బండి సంజయ్ గారి సహకారంతో దీన్ని సరైన మరమ్మతులు చేసి కానీ వెడల్పు చేసే కార్యక్రమాన్ని చేపడతాం. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఇప్పుడే మేము వాడకట్టుకు వెళ్ళడం జరిగింది. వాళ్ళకి డ్రైనేజ్ అనేది లేదు. ఆ డ్రైనేజ్ లేక మురుగునీరు అనేది వాళ్ళ ఇంట్లోనే నిలిచిపోవడం జరిగింది. వాళ్ళు బాగా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటిది అదే దాంతోపాటు ఈ మిషన్ భగీరథ వాటర్ అనేది కూడా బాగా కలుషితమైన నీరు వస్తుంది. దాన్ని కూడా పరిష్కరించడం కోసం కృషి చేస్తాం. ఇక్కడ గతంలో ఉన్న బావుల ద్వారా నీరు అందించడం కానీ వారి కోసం ప్రజల ఆరోగ్యాల పట్ల మేము కొంచెం శ్రద్ధ తీసుకొని పనిచేస్తామని కోరుతా ఉన్నాం. అలాగే ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి ఇస్తూ ఉన్నది. కాకపోతే అవి అందరికి ఇవ్వడం లేదు. సరైన అర్హులకు ఇవ్వకుండా కేవలం వాళ్ళ ఇందిరమ్మ కమిటీ సభ్యులు వాళ్ళకి అనుకూలమైన వ్యక్తులకి ఇవ్వడం జరుగుతుంది. మేము గెలిచిన తర్వాత 100% అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి అందే ఫలాలు అందించే ప్రయత్నం మేము చేస్తామని ప్రజలకు తెలియజేస్తున్నాము. ఓకే. అంటే చివరిగా అంటే ప్రజలకు ఏం చెప్తారు? 11న జరిగే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీజేపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా మీరు ఏం చెప్తారు? మరి మేము వెళ్ళిన చోట ప్రతి ఒక్కరు మాకు మంచి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వారి సపోర్ట్ తోటి మేము విజయం సాధిస్తామని భావిస్తూ ఉన్నాము. మరి ఒక్కసారి 2వ వార్డు ప్రజలందరికీ తెలియజేయండి, మీ అమూల్యమైన ఓటు కమలం పువ్వు గుర్తుపై వేసి మాకు మీ ఆశీర్వాదం అందించాలని కోరుకుంటున్నాను. అంటే ఇదే బీజేపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా వేములవాడ రూరల్ మండల బీజేపీ ముఖ్య నాయకులు హనుమాజిపేట గ్రామ సర్పంచ్ జంకె మధు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మన వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులే అసలు ఎందుకు గెలవాలి? బీజేపీ పార్టీ అభ్యర్థులే గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? గౌరవనీయులైన కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు మరియు నరేంద్ర మోడీ గారి కేంద్ర పథకాల ద్వారా ప్రతి గ్రామంలో కూడా, ప్రతి పల్లెలో కూడా, ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందించే విధంగా పనులు జరుగుతున్నాయి. కాబట్టి రేపు ప్రొద్దున అభివృద్ధి చేయాలంటే కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉన్నది. ధర్మం కోసం పనిచేసే పార్టీ కాబట్టి జనాలు కూడా అనూహ్యమైన స్పందన ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా బండి సంజయ్ గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన దేశాన్ని రక్షించుకునే వ్యవస్థలో మేమంతా కూడా బీజేపీకే ఓటేసి మన యొక్క పథకాలను మన లబ్ధిదారులకు ఖచ్చితంగా అందే విధంగా మనం అందరం ఏకదాటిగా ఉండి బీజేపీని గెలిపించుకుందామని చెప్పి ప్రజలు కూడా అనూహ్యమైన స్పందన ఉన్నది. మాకు బండి సంజయ్ గారు బలపరిచినటువంటి అభ్యర్థి అయినటువంటి 2వ వార్డులో మన గుడిసె లక్ష్మీ మనోజ్ గారికి భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ప్రజల యొక్క అనూహ్య స్పందన కూడా ఉన్నది. మేము కూడా అన్నకు మద్దతుగా ఈరోజు దాదాపుగా 3 రోజుల నుంచి అన్నకు మద్దతుగా బీజేపీ పార్టీ పక్షాన కూడా మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేసి గెలుపు దిశగా మేము ముందుకెళ్తున్నాం. అంటే వేములవాడ అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రచారం చేస్తారు. దీన్ని అసలు ఏ విధంగా చూస్తారు? మరి ఇప్పుడు ప్రస్తుత ఉన్న రాజకీయ పరిణామాల్లో మన గౌరవనీయులైనటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్ ఓపెన్గానే చెప్తున్నారు, మా దగ్గర చిల్లు కావాలేదు, మా పానం తీసినా కానీ మా దగ్గర పైసలు లేవనే ఉద్దేశంతో వాళ్ళు ఓపెన్గానే చెప్తున్నారు. అటువంటి సందర్భాల్లో ఇంకా అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఎట్లున్నాయి? ఇప్పుడు
పల్లెల్లో కూడా గ్రామాలకు కూడా ఇప్పటివరకు నిధులు రాక ఇంతకు ముందుకు 2 సంవత్సరాల నుంచి సర్పంచ్లు కానీ ఇంతకు ముందుకున్న పంచాయత్ సెక్రటరీ కానీ చాలా ఇబ్బందుల పాలయ్యారు. ఈ గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి కూడా వాళ్ళు ఏవైతే మనకు హామీలు చెప్పారో హామీలు ఇప్పటి వరకు కూడా ఎటువంటి 6 గ్యారంటీలు కానీ ఇంకా ఇచ్చిన హామీలు కానీ పూర్తిగా అమలు కాకుండా వాళ్ళు బడ్జెట్ లేదని చెప్పి చేతులు ఎత్తేసే ప్రయత్నం ఉన్నారు. ఇప్పుడు మనం అంతో ఇంతో చేస్తున్నామంటే మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే ఇప్పటివరకు అయితే మనం అభివృద్ధి అనేది కొనసాగించుకుంటూ వెళ్తున్నాం. రైట్, ఇది వేములవాడ పట్టణ అభివృద్ధి జరగాలన్నా, 2వ వార్డు అభివృద్ధి జరగాలన్నా ఖచ్చితంగా బీజేపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి గుడిసె లక్ష్మీ మనోజ్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందంటూ కూడా వీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో ప్రశాంత్, TV8 వేములవాడ నుంచి.